లీక్స్ 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 ఇదే కదా జరుగుతున్న టాపిక్. సో మన గలం కూడా మనం విప్పుదాం, బరాబర్ విప్పాల్సిన సమయం ఆసనమైంది అనుకుంటా. చూశాను ఆదిరెడ్డి బ్రో పెట్టింది, శ్రీను బ్రో పెట్టింది. సో మెసేజ్ చూశాను క్లియర్గా. సో లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు జరిగింది సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్ సాటర్డే రోజు జరిగింది. ఫ్రైడే రోజు జరిగిన సాటర్డే ఎపిసోడ్ గురించి మనకు వచ్చిన లీక్, మనం పైసలు పెట్టి మనం డబ్బులు పెట్టి కష్టపడి ఒక లీక్ తెచ్చుకొని ఏదైతే మొత్తం షో ఫార్మాట్ మొత్తం ఏం జరిగిందో పిన్ టు పిన్ తెచ్చుకొని వీడియో చేయాల్సి వచ్చింది. దానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారనేది నాకు తెలుసు, ఓకేనా. దానివల్ల ఎంత డబ్బులు ఖర్చు అయ్యాయి ఏంటి ఇదంతా ఓకే ఫైన్ ఎవ్రీథింగ్. దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు నేనేమంటానంటే చిన్న ఛానల్ అవ్వచ్చు, పెద్ద ఛానల్ అవ్వచ్చు, లేదా యూట్యూబ్లో షార్ట్స్ చేసేవాళ్ళు కానీ, లేదా రివ్యూస్ చేసేవాళ్ళు కానీ, లేదా ఇన్స్టాగ్రామ్లో పేజెస్ నడిపే వాళ్ళు కానీ, లేదా ఛానల్స్ నడిపే వాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్లో. సో ఎవరైనా కానీ లీక్స్ కోసమే, లీక్స్ ఇస్తేనే ఆడియన్స్ అటెన్షన్ కానీ ఆడియన్స్ రిటెన్షన్ కానీ ఉంటుంది, లేదు అంటే ఉండదు. ఇప్పుడు ఒక షో జరిగి ఒక ఎపిసోడ్ జరిగిన తర్వాత దాని మీద నీ వ్యూ పాయింట్ ఏంటి అనేది చూడాలి అంటే ఓవర్ ద పీరియడ్ చాలా టైం పడుతుంది, ఓకేనా. ఫస్ట్ ఛానల్ బిల్డ్ అవ్వాలి అంటే, ఒక బేస్ అనేది క్రియేట్ అవ్వాలంటే, ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళకి ఒక చిన్న ఛానల్ బేస్ క్రియేట్ అవ్వాలంటే పెద్ద పెద్ద రివ్యూయర్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ రివ్యూస్ చెప్తుంటారు. అట్ ప్రెసెంట్ చిన్న ఛానల్స్ మాలాంటి వాళ్ళ ఛానల్స్ చూడాలి అంటే జనాలు వచ్చి ఏదో ఒకటి డిఫరెంట్గా ఉండాలి కదా. సో ఆ డిఫరెంట్గా ఉండాలి అన్నప్పుడు చిన్న ఛానల్స్ వాళ్ళు, లేకుంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళు ఎదగాలి, మీ స్థాయి ఒక స్థాయి వరకు ఎదగాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ లీక్స్ కూడా ఇస్తారు. లీక్స్ ఇస్తేనే ఆ ఛానల్ని చూస్తారు, లీక్స్ ఇస్తేనే ఆ ఛానల్కి రిటెన్షన్ అనేది వచ్చింది, లేకుంటే రాదు. అండ్ ఆ లీక్స్ ఏ స్థాయిలో ఇస్తారు ఏంటి అనేది కంప్లీట్గా వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు మొత్తం షో ఫార్మాట్ మొత్తం తెలుసుకొని, ఈ రోజు ఎపిసోడ్ మొత్తం తెలుసుకొని చూసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక షో మొత్తం లాస్ట్ టైం నేను పెట్టినప్పుడు 2000 వ్యూస్ ఎంతో వచ్చాయి. దాంట్లో ఒకళ్ళు ఇద్దరు ఆ మొత్తం నువ్వు ఎపిసోడ్ చెప్పేస్తే మేము ఇంకేంట్రా చూసేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ అన్న ఫస్ట్ అప్డేట్ చెప్పావు, అప్డేట్స్ అన్ని కరెక్ట్ చెప్పావు అని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. అలాగే వేరే వేరే ఛానల్స్ కూడా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు. కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. సో నచ్చని వాళ్ళు క్లియర్గా పెడతారు కదా, ఈ రోజు షోలో జరగబోయేది ఇదే అని చెప్పి పెట్టినప్పుడు అది చూసే వాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు. ముందు టైటిల్ పెడతారు కదా, షోలో జరగబోయేది మొత్తం ఇదే, సో ఫుల్ క్లారిటీ అని చెప్పి ఏదో పెడతారు కదా. అంటే ఈ షో మొత్తం ఏం అది అక్కడ డ్యూరేషన్ కూడా ఉంటుంది, 20 నిమిషాలు 15 నిమిషాలు 18 నిమిషాలు ఉంటుంది. 15 నిమిషాలు 18 నిమిషాలు వాడు పెట్టాడు అంటే ఆడు మొత్తం చెప్తున్నాడు అని అర్థం, ఓకేనా. లేదా 5 నిమిషాలు 6 నిమిషాలు పెడుతున్నాడు అంటే కీ పాయింట్స్ మాట్లాడుతున్నాడు అని అర్థం. డ్యూరేషన్ బట్టి ఆడు ఏం చెప్పబోతున్నాడు, ఎంత మాట్లాడబోతున్నాడు ఆ థంబ్నెయిల్ బట్టి ఈజీగా అర్థమైపోతుంది. సో ఓపెన్ చేసి చూసే వాళ్ళు చూడొచ్చు, ఓపెన్ చేసి చూడని వాళ్ళు చూడరు, ఓకేనా. అది చాయిస్ వాళ్ళకు ఉంటుంది, క్లియర్గా అర్థమవుతుంది కదా. సో అలా చెప్పకూడదు అంటే తప్పు. అండ్ నెక్స్ట్ నేను ఎందుకు తప్పు అంటున్నానంటే, శ్రీను బ్రో అవ్వచ్చు, ఆదిరెడ్డి బ్రో అవ్వచ్చు, అక్కడ పెట్టినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, లైక్ అందరు ఛానల్స్ని అలాగే బిల్డ్ చేస్తారు కదా, ఓపెన్గా చెప్తున్నాయి. అందరూ అలాగే బిల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ నుంచి అలాగే బిల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆదిరెడ్డి అన్న అవ్వచ్చు, లేకుంటే శ్రీను బ్రో అవ్వచ్చు, స్పైయక్క అవ్వచ్చు. స్టిల్ ఇప్పటికీ స్పైయక్క గారి ఛానల్ చూస్తున్నారంటే మెజారిటీ ఆ మధ్య లీక్స్ కోసం చూస్తున్నారు. అక్కడ స్పైయక్క లీక్స్ ఇవ్వకపోతే అక్కడ ఆ ఛానల్కి అంత రిటెన్షన్ అనేది ఉండదు, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఎలిమినేషన్, ఇప్పుడు వీటన్నిటికంటే పెద్ద అప్డేట్ ఏంటండి, వీటన్నిటికంటే పెద్ద అసలు మెయిన్ క్యూరియాసిటీ ఏంటి చెప్పండి. ఎపిసోడ్ వీకెండ్ ఓట్స్ వేసి జనాలు దేనికోసం ఎదురు చూస్తుంటారు, ఎలిమినేషన్ కోసం ఎదురు చూస్తుంటారు, రైట్. ఆ ఎలిమినేషన్ అప్డేట్లు పెద్ద పెద్ద వాళ్ళు కదా ఫస్ట్ చెప్తుంది, పెద్ద వాళ్ళకి కదా ఫస్ట్ తెలుస్తుంది ఎలిమినేషన్ అప్డేట్. పెద్ద ఛానల్ ఒకటి, సో తన ఛానల్కి వ్యూస్ రాకపోయినా కూడా ఎట్ ప్రెసెంట్ అంటే సెకండ్ హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ రివ్యూస్లో. సో ఆ పర్టికులర్ ఛానల్లోనే కదా ఫస్ట్ ఆ ఎలిమినేషన్ అక్కడ చెప్తుంది, ఎలిమినేషన్ అప్డేట్ చెప్పి దానికి వరకు మాత్రమే ఇప్పుడు ఈ సీజన్లో వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి ఆ పర్టికులర్ ఛానల్కి కదా. ఎలిమినేషన్ అప్డేట్ అక్కడ చెప్తున్నారు కదా, మరి అదే కదా మెయిన్ గుండె కదా. వీకెండ్ ఎపిసోడ్ అంటే గుండె ఏంటి, ఎలిమినేషనే కదా, దానికోసమే కదా జనాలు ఎదురు చూస్తుంది. మరి ఆ అప్డేటే ముందు అక్కడ చెప్పేస్తున్నారు కదా, అది కదా మెయిన్ థింగ్ అసలు, ఓకేనా. అది కదా ఆపాల్సింది, నేను అదే చెప్తున్నాను. సో ఇప్పటికీ కూడా స్టిల్ వ్యూస్ కోసం, రిటెన్షన్ కోసం వ్యూస్ రావట్లేదు అన్నప్పుడు, సో ఆ సెకండ్ హైయెస్ట్ ఛానల్ కూడా లీక్స్ మీద బతుకుతున్నారు. లీక్స్ ఇస్తేనే వాళ్ళకి వ్యూస్ వస్తాయి. మీరు అలా సెకండ్ హైయెస్ట్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ లీక్స్కే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, రివ్యూస్కి రావట్లేదు వ్యూస్.
సో ఆ సెకండ్ హైయెస్ట్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కే పరిస్థితి అలా ఉన్నప్పుడు చిన్న చిన్న ఛానల్స్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎదగాలనుకుంటున్న ఛానల్స్ పరిస్థితి ఏంటి? లీక్స్ మీదే ఆధారపడి ఉంటాయి. మెజారిటీ లీక్స్ మీదే ఉంటుందండి ఎవరైనా కానీ. శ్రీని బ్రో ఇప్పుడు ఏదో చెప్తున్నారు, అక్కడ ఆడియోలో చూశాను, ఆయన ఆడియో కూడా చూశాను. అక్కడ నాకు మొత్తం తెలుసు, పిన్ టు పిన్ నేను చెప్పగలుగుతాను. అక్కడ తుమ్మితే తుమ్మారని చెప్తాను, దగ్గితే దగ్గారని చెప్తాను, అన్నీ నేను చెప్పగలుగుతాను. బట్ నేను ఎందుకు చెప్పట్లేదు అంటే షో మీద ఇంట్రెస్ట్ పోద్ది అని. సో వీళ్ళు ఛానల్ పెట్టినప్పుడు రోజుకు ఒక ఎపిసోడ్ మాత్రమే జరుగుతున్నప్పుడు, లైవ్ లాంటిది ఏమీ లేనప్పుడు, రోజుకి 8 వీడియోలు 7 వీడియోలు, ఈ రోజు అక్కడ జరిగింది ఇది, ఈ రోజు ఎపిసోడ్లో మీరు చూడబోయేది ఇది, ఈ రోజు అక్కడ హడావిడి జరిగింది ఇది, ఈ రోజు ఎపిసోడ్లో ఇదే కీలక పాయింట్లు, ఇవన్నీ చెప్పారు కదండి. ఒక్క ఎపిసోడ్ వస్తున్నప్పుడే ఆ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ చెడగొట్టారు కదా. లీక్ ఇచ్చి ఎపిసోడ్లో జరగబోయేది ఇదే అని చెప్పి ఒకప్పుడు ఎప్పుడు చెప్పలేదా? ఒక్క ఎపిసోడ్ మాత్రమే, లైవ్ కూడా కాదు, ఎపిసోడ్ మాత్రమే ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరు చెప్పలేదా? చెప్పారు కదా. అలా చెప్పినప్పుడే కదా ఛానల్ వెళ్ళేది. రోజుకి ఒక్క వీడియో మాత్రమే రివ్యూ, వీడియో వచ్చిన తర్వాత ఇది ఎపిసోడ్ పడిన తర్వాత రివ్యూ చెప్పిన ఛానల్సేనా ఇవన్నీ? కాదు కదా. ప్రతి ఛానల్ కూడా ఎపిసోడ్ ఎప్పుడో 9:30 to 10:30 అయితే, సో 10:30 to 11:30 రివ్యూ చేసిన వాళ్ళ ఛానల్ ఒకటేనా? సో పొద్దున్న నుంచి సాయంత్రం ఎపిసోడ్ పడక ముందు వరకు కూడా 6-7 వీడియోలు. ప్రోమోలో కూడా ఇది చిన్న అప్డేట్, ప్రోమోలో ఇది ఒక అప్డేట్, ప్రోమో ఇదొక అప్డేట్, అదొక అప్డేట్, ఇదొక అప్డేట్ అని ఏదో ఒక అప్డేట్ అనే పదాన్ని పెట్టి ప్రతి ప్రోమోలో ఒకప్పుడు అందరు చేసిందే, కొత్తగా ఎవ్వరు లేదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక రివ్యూ చెప్తున్నా కానీ, లేదా ఒక ఎపిసోడ్ చెప్తున్నా, ఒక టాపిక్ మాట్లాడుతున్నా కూడా దాంట్లో ఏదో ఒక చిన్న అప్డేట్ అని చెప్పి పెడితేనే జనాలు ఆ చిన్న అప్డేట్ కోసమైనా కానీ ఆ రివ్యూ మొత్తం చూస్తారన్న ఒక మైండ్ సెట్ అందరికీ ఉంది. ప్రతి ఒక్కరికి ఉంది, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దాకా అందరికీ ఉంది. సో నేను ఏమంటా అంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఓకే ఆ పర్టికులర్ పేజ్ అయితే ఉందో, సో ఆ పర్టికులర్ పేజ్ అతను ఫస్ట్ ఫుల్ లెంత్ పెట్టాడు. సో లాస్ట్ వీక్ అందరు చెప్పారు, లాస్ట్ వీక్ నుంచి ఇది స్టార్ట్ అయింది, లాస్ట్ వీక్ కూడా అందరు చెప్పారు. ఎందుకు చెప్తున్నారంటే అక్కడ ఎవరైతే లీక్స్ ఇస్తారో ఆ లీక్స్ వాళ్ళకి మనం ఎంత డబ్బులు ఇస్తే వాళ్ళ ఫుల్ లెంత్ లీక్స్ ఇస్తారు. సో మనం కొంచెం డబ్బులు ఇచ్చామనుకో, ఓకే అక్కడ ఏమేమి జరిగిందో హైలైట్ పాయింట్స్ చెప్తారు. మనం ఇంకొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చామనుకో ఇంకొంచెం బెటర్ చెప్తారు, ఇంకొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చామనుకో ఫుల్ లెంత్ మనకి చెప్తారు. సో మనం ఎక్కువ డబ్బులు ఇస్తే మనకి ఫుల్ లెంత్ వస్తుంది, మనం తక్కువ డబ్బులు ఇస్తే మనకు వస్తుంది. సో మనం ఇక్కడ వాళ్ళు అక్కడ డబ్బులకు అమ్ముడుపోతున్నారు, మనం అక్కడ డబ్బులు ఇస్తున్నాం, ఓకేనా. ఇప్పుడు అక్కడ జెన్యూన్ ఎవరు ఉండరు, ఇక్కడ మనం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు మనం ఉండాల్సిన అవసరం లేదు అంటే ఛానల్కి రీచ్ కావాలి కదా. ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ విషయాన్ని మనం చెప్పామనుకో, దాని తర్వాత అందరు వెళ్ళి పెద్ద ఛానల్స్ చూస్తారు. పెద్ద ఛానల్స్ చూడకముందే మన ఛానల్ చూడాలి, మనం చెప్పాలి. ఇప్పుడు నేను ఏమంటానంటే ఆదిరెడ్డి బ్రో అవ్వచ్చు, శ్రీను బ్రో అవ్వచ్చు, వాళ్ళిద్దరూ లీక్స్ ఇవ్వకూడదు, మేము లీక్స్ ఇవ్వం, షోని ఫార్మాట్ని చంపదలుచుకోలేదు, షో ఫార్మాట్ని మేము చంపం, మాకు ఎంతవరకు లీక్స్ ఇవ్వాలి అంతవరకు లీక్స్ ఇస్తే బాగుంటుందని చెప్పారు. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఆదిరెడ్డి బ్రోకి 8 లక్షల మంది ఉన్నారు. ఆయన అప్డేట్ వీడియో అని పెడితే ఆదిరెడ్డి అన్న మినిమం 3 లక్షలు 4 లక్షల మంది చూస్తారు ఆయనకి. అప్డేట్స్ ఈరోజు జరగబోయేది ఇదే అని చెప్పి ఆయన పొద్దున్నే పెట్టి వీడియో చేస్తే ఆయనకి 5 లక్షల మంది 4 లక్షల మంది ఈజీగా చూస్తారు ఆయనకి. శ్రీనికి కూడా ఈరోజు జరగబోయేది ఇదే అని చెప్పితే ఆయనకు కూడా చూస్తారు, ఎక్కువ మంది చూస్తారు. ఆయనకున్న లక్షలో మినిమం 60,000 మంది 50,000 మంది ఆయనకు కూడా చూస్తారు. సో వాళ్ళ ఆడియన్స్ ని వాళ్ళు డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న 66,000 మంది అవ్వచ్చు, లేకుంటే ఇంకొక రివ్యూర్కి ఇంకొకరికి ఉన్న 30,000 మంది 40,000 మంది అవ్వచ్చు, వాళ్ళు చూసేది 15,000 మంది 10,000 మంది. ఇప్పుడు అంటే లైక్ ఆదిరెడ్డి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచిస్తే ఆదిరెడ్డి అన్నకి చూసే ఆడియన్స్ లో ఓ 10% కూడా ఈ ఛానల్స్ కి చూడరు, ఏ ఛానల్స్ కి చూడరు. 10% మహా అంటే ఆయనకు వచ్చే వ్యూవర్షిప్ లో వీళ్ళకి 10% మెంబర్స్ మాత్రమే వీళ్ళ చూస్తారు. సో మిగిలిన 90% చూడట్లే కదా. సో ఆ 10% వీళ్ళు ఎందుకు చూస్తున్నారు? ఎవరైతే వీళ్ళ ఆడియన్స్ ఉంటారో వీళ్ళ ఆడియన్స్ ని లేదా వీళ్ళ బేస్ బిల్డ్ చేసుకోవడం కోసం వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి 40,000 మంది ఉంటే 70,000 మంది 80,000 మంది చూడట్లేదు కదా. 40,000 మంది ఉంటే ఒక 20,000 మంది చూస్తున్నారు. రివ్యూ ఒక 10,000 మంది చూస్తుంటే ఒక 20,000 మంది చూస్తున్నారు. నాకు రివ్యూలో ఒక 700 మంది 800 మంది చూస్తుంటే అప్డేట్ పెడితే ఒక 1,500 మంది 2,000 మంది చూస్తున్నారు, ఓకేనా. సో వాళ్ళ బేస్ని బిల్డ్ చేసుకునే దాంట్లో ఉంటుంది. అంటే మెజారిటీ అంటే లైక్ లక్షల్లో ఏమీ ఆడియన్స్ చూసి డిసప్పాయింట్ అవ్వట్లేదు, చూస్తున్న కొద్ది మంది మాత్రమే, చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే చూస్తున్నారు. అండ్ దట్టు ఆ తక్కువ పర్సెంటేజ్ చూడడానికి చూడకపోవడానికి కూడా నేను ఆల్రెడీ చెప్పాను. అక్కడ పెట్టిన థంబ్నెయిల్, అక్కడ పెట్టిన రీజన్, టైం డ్యూరేషన్ బట్టి వీళ్ళు మొత్తం చెప్పారా, తక్కువ చెప్పారా, మనకి చూడొచ్చా చూడకపోవచ్చా, చూస్తే మనకు షో మీద డిసప్పాయింట్ అంత ఎక్సైట్మెంట్ రాదేమో, వదిలేద్దాం, సరే చూద్దాం, మన వాళ్ళ గురించి ఏమైనా పాజిటివ్ జరుగుంటుందేమో ఎపిసోడ్, ఏదైతే ఆ క్యూరియాసిటీ ఉంటుందో ఆ క్యూరియాసిటీతో వాళ్ళు చూస్తుంటారు, ఓకేనా. కంప్లీట్ కాల్ ఎవరిది? సో చూస్తున్న ఆడియన్స్ తీసుకోవచ్చు. ఈ
ఈ ఒక్క బేస్ లైన్ ఏదో ఉంటుందో సో దాన్ని పెట్టుకొని వాళ్ళు చూసేసుకోవచ్చు. బట్ కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు. అప్డేట్స్ పెడుతుంటే ఆ 40,000 మంది ఉన్న ఛానల్లో 40,000 మంది చూడట్లేదు కదా, పోనీ 80,000 మంది చూడట్లేదు కదా, 15,000 మంది 16,000 మంది చూస్తున్నారంటే వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్ బిల్డ్ చేసుకునే టైంలో ఉన్నారు. నేనేమంటానంటే అందరికీ 1,00,000 మందో 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చేసారు అనుకోండి, ఎవరు లీక్స్ ఇవ్వరు, ఎందుకంటే రివ్యూస్ చూస్తారు అని నమ్మకం. అలా 2 లక్షల మంది ఉంటే కనీసం ఒక 50,000 మంది 60,000 మంది అన్న వ్యూస్ చూస్తారు. సో అంతిమంగా ఆ 60,000 మందికి ఎంతో కొంత డబ్బులు వస్తాయి. ఇప్పుడు శ్రీను బ్రోక్ అయినా కానీ ఒకప్పుడు ఆయన కూడా చేసి ఉంటాడు కదా, ఇప్పుడు ఆదిరెడ్డి అయినా ఒకప్పుడు చేసి ఉంటాడు. ఇప్పుడు ఆదిరెడ్డి నాకు అవ్వచ్చు, శ్రీను బ్రోక్ అవ్వచ్చు, వాళ్ళు రివ్యూస్ పెడితే లేదా ఒక వాళ్ళ ఇష్యూ మార్నింగ్ నుంచి జరిగింది, లేకుంటే ఈరోజు ఈవినింగ్ ఇది జరిగింది, లేకుంటే నైట్ రివ్యూ, మిడ్ నైట్ ముచ్చట్లు, ఇలా 4 పెడితే వాళ్ళకి 4కి వాళ్ళకి మంచి మంచి డబ్బులు వచ్చేస్తాయి. బట్ అదే 4కి మేము పెడితేనో లేకుంటే ఇంకొంచెం నాకంటే ఇంకొంచెం పెద్ద ఛానల్స్, సో నాతో పోల్చుకుంటే చాలా పెద్ద ఛానల్స్, సో వాళ్ళు పెడితే వాళ్ళకి అంత రావు వ్యూస్, చాలా తక్కువ, వాళ్ళకి తక్కువ వ్యూస్ వస్తాయి. వాళ్ళకి దాంతోపాటు ఈ అప్డేట్లు వీడియోలో కూడా పెడితే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ రీచ్ వచ్చింది. వాళ్ళు రీచ్ పెంచుకుంటున్నారు. రీచ్ ఎందుకు పెంచుకుంటున్నారు? వాళ్ళ రివ్యూస్కి, వాళ్ళు చెప్పే ఒపీనియన్స్కి వ్యూయర్షిప్ తక్కువ వస్తుంది, అప్డేట్స్కి మాత్రం వ్యూయర్షిప్ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ మనం బేస్ పెంచుకోవాలి. ప్రతి ఒక్క రివ్యూయర్ చేసే పని అదే అండి. రివ్యూయర్ కాదు, ఏ యూట్యూబర్ అయినా ఫస్ట్ బేస్ పెంచుకునే పనిలో ఉంటాడు. ఆ బేస్ పెంచుకునే దానికి లీక్సే ఉపయోగపడతాయి, రివ్యూస్ ఉపయోగపడవు. నువ్వు ఎంత గొప్పగా రివ్యూ చెప్పావు అనేది ఎవ్వరు దేకరు, ఓకేనా? ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్స్ నువ్వు వదిలేసి చిన్న ఛానల్ దాకా రావాలంటే ఎవ్వరు రాడు, మనం ఎంత గొప్పగా మాట్లాడినా కానీ. సో అదే లీక్స్ ఇచ్చామంటే పరిగెత్తుకుంటూ వస్తారు, అన్ని ఛానల్స్ చూస్తారు. ప్రతి ఛానల్, ఇప్పుడు నేను ఒక లీక్ ఇచ్చినా, ఇంకొక లీక్ ఇచ్చినా, నా లీక్స్కి 2,000 మంది చూస్తున్నారు, నా రివ్యూస్ 500 మంది చూస్తున్నారంటే, అంటే లీక్స్ అందరు ఇచ్చినా కానీ నా లీక్స్ కూడా చూస్తారని నాకు ఒక అభిప్రాయం అనేది ఏర్పడుతుంది కదా నా ఛానల్ మీద. ఓహో, మన లీక్స్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఇక్కడే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు, సో మనం లీక్స్ ఇద్దాము, ఓకేనా అని చెప్పి మనం లీక్స్ ఇవ్వచ్చు. లాస్ట్ వీక్ కూడా కొంచెం గట్టిగా కష్టపడితే కళ్యాణ్ ఫస్ట్ డే నుంచే కళ్యాణ్ డేంజర్ జోన్లో పెడతారు, కళ్యాణ్ ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా దొరికింది. సో అది చెప్పుకుంటూ వచ్చాం. దానివల్ల ఎంతో కొంత పాజిటివిటీ అనేది ఏర్పడింది మన ఛానల్ మీద. సో అలాగా ప్రతి ఒక్కరు లీక్స్ ఇస్తారండి. నేనేమంటా అంటే పేజెస్ స్ట్రైక్స్ వేస్తారు, ఆ పేజెస్ లేపేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఆ పర్టికులర్ ఆ పేజ్ని చూసిన తర్వాత ఆ పేజ్ని చూసి వేరే వాళ్ళు వీడియోస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అది నాకు ఆలస్యంగా తెలిసింది. అది మనకు ముందే తెలిసి ఉంటే మనం కూడా అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళం ఏం కాదు. సో అది కూడా వన్ ఆఫ్ ద పాయింట్. సో ఎవరైతే ఆ పర్టికులర్ పేజ్ ఉందో పాపం ఆ పేజ్ అతను బిగ్ బాస్ ఆన్ వీల్స్ పాపం ఆ పేజ్ అనికి రీచ్ లేదు. సీరియస్లీ నేను చూశాను, ఆ పేజ్ అనికి పాపం రీచ్ లేదు. నిన్న కూడా ఆ పేజ్ అతను నిన్నే చూసాను నేను, ఆ పేజ్ అతనిది రీచ్ లేదు పాపం. ఆ పేజ్ అతనికి పాపం చాలా మంది ఆయన ఫీల్ అయ్యి కూడా నేను ఇంకా ఇవ్వను అది ఇది అని చెప్పి బట్టి మళ్ళీ పాపం సండే లీక్స్ ఇచ్చాడు ఆయన. నిన్న చూసాను నేను అతన్ని, చాలా తక్కువ మంది చూశారు. 35 మంది 36 మంది 37 మంది ఆయన పెట్టిన మొత్తం అప్డేట్లు 37 మంది 38 మంది చూశారు. అదే పేజీలో లీక్స్ ఏవైతే వచ్చో ఆ లీక్స్ తోటి నిన్న వీడియో చేసిన వాళ్ళు, నేను చేయలే వీడియో, ఎందుకంటే నేను అడగలేదు లీక్స్, నా దగ్గర డబ్బులు లేవు, నేను అడగలేదు, సో నేను తీసుకోలేదు, నేను చేయలేదు. బట్ వేరే వాళ్ళు చేశారు. వేరే వాళ్ళు చేసిన తర్వాత నాకు వేరే వాళ్ళు పంపించారు, అన్న ఇదిగో నా లీక్ పేజీ కావాలంటే వీడియో చెయ్యన్నా అని చెప్పి నాకు లీక్ పేజ్ పెట్టారు, నాకు స్టోరీ పెట్టారు. ఆ లీక్ పేజ్ మొత్తం అతనిది. అప్పుడు చూసారు మొత్తం యాస్టీస్ ఉంది. దాన్ని చూసే అన్ని ఛానల్స్ చెప్పారు యాస్టీస్ ఆ అబ్బాయి ఏం పెట్టాడో ఆ అబ్బాయి పెట్టేసిన తర్వాతనే వీళ్ళవి ఎవరైతే ఛానల్స్ ఉన్నాయో వాళ్ళందరూ వీడియోస్ పెట్టారు. ఆ అబ్బాయి పెట్టిన తర్వాత పెట్టారు, అందరూ పెట్టారు. మా అబ్బాయికి రీచ్ లేదు, వీళ్ళందరికీ రీచ్ వచ్చింది. ఆ అబ్బాయి ఫీల్ అయ్యాడు. ఇప్పుడు నేనేమంటానంటే ఆ అబ్బాయి అక్కడ ఆదిరెడ్డి బ్రో పెట్టేటప్పుడు నాకేమనిపించింది అంటే, ఆదిరెడ్డి బ్రో పెట్టేటప్పుడు అలాంటి పిన్ టు పిన్ పెడుతున్నారు, పిన్ టు పిన్ పెట్టే వాళ్ళ పేజెస్ ని డిలీట్ చేపిస్తామని ఆదిరెడ్డి బ్రో చెప్పాడు. అండ్ శ్రీను కూడా అది ఆల్మోస్ట్ అదే అదే కైండ్ ఆఫ్ మాట్లాడుతున్నాడు. సో దాని అర్థం ఏంటంటే అతను పెడుతున్నాడు, వీళ్ళందరూ మాట్లాడుతున్నాడు, అతనికి రీచ్ లేదు. నేనేమంటానంటే ఎవరైతే పేజ్ పెట్టాడో పాపం నిజంగా అతనికి రీచ్ లేదు. జెన్యూన్ చెప్తుండే 5,000 మంది ఎంతో మంది ఉన్నారు బిగ్ బాస్ ఆన్ వీల్స్ అని, పాపం అతనికి రీచే లేదు. ఎవరైతే మిగిలిన వాళ్ళు చేస్తున్నారో అందరు యూట్యూబర్లు చేశారండి. ఎవరైతే పెద్ద యూట్యూబర్లు కాకుండా మిగిలిన అందరు యూట్యూబర్లు చేశారు. నిన్న మొత్తం మీరు అన్ని సండే జరగబోయేది అంతా, సాటర్డే జరగబోయేది అంతా చేశారు, ఓకేనా? అందరు చేశారు. నామకే వస్తే పాపం అతని పేరు చెప్పారు కానీ బట్ ఎక్కువ మెజారిటీ అందరూ అదే చేశారు. అతను చెప్పిన తర్వాత అందరు చేశారు. సో ఇక్కడ అందుకని అతని ఛానల్ని తీపిచ్చేస్తాను అని చెప్పి అలాంటి పేజెస్కి పిన్ టు పాయింట్ పేజెస్ చెప్పే వాళ్ళ మీద బిగ్ బాస్ స్ట్రైక్ వేస్తాడు అని చెప్పేసరికి సో
అందరికీ కోపాలు వస్తున్నట్టున్నాయి. మేబీ అందరూ కొంచెం భయపడుతున్నారా లేకుంటే కొంచెం కోపం, ఎందుకంటే ఆ సండే సాటర్డే వీడియోస్ లీక్స్ మీద అతను పెట్టే పేజెస్ మీద ఈజీగా ఉంటుంది కదండి. ఇప్పుడు నాకు అర్థమైంది, మనం అంత డబ్బులు ఖర్చు పెట్టి మనం లీక్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక గంట తర్వాత ఒక అరగంట తర్వాత చేస్తే ఏమైంది, వేరే వాళ్ళు చేస్తారు అనుకోండి, ఆ వేరే వాళ్ళు చేసిన వీడియో లీక్స్ చూసి పాయింట్స్ చూసి మనం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అంత నిజాయితీగా నిబద్ధతగా కూడా ఉండాల్సిన అవసరం లేదని నాకు క్లియర్గా అర్థమైంది. నిన్న కూడా నాకు అదే చెప్పారు, అన్న నువ్వు చేసుకోవచ్చు అన్న వీడియో మీద, ప్రాబ్లం ఏముంది, నీకు కూడా సేమ్ లీక్స్ ఇచ్చారని చెప్పుకో, ఇద్దరికి లీక్స్ ఇచ్చేవాడు ఒకడే అని కూడా చెప్పుకో, ఏమవుతుంది, ఎవరైనా నిన్ను అడిగితే కామెంట్లో అడగకపోతే నీకు మంచిదే కదా, నీ ఛానల్ చూసే వాళ్ళు కూడా నీకు ఉంటారు కదా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మనస్సాక్షిని అంగీకరించాలి కదా అలా చేయడానికి. పాపం అతను పెట్టుకున్న కష్టం అది. సో అతను పెట్టుకున్న కష్టాన్ని మనం వాడుకుంటున్నామంటే అతని పేరు చెప్పాలి మనం. అట్లీస్ట్ అతని పేరు చెప్పకుండా మనకేదో వచ్చేసినట్టు లీక్స్, మనం ఏదో తెచ్చేసుకున్నట్టు సో అని చెప్పి మనం చెప్పలేం కదా, చాలా తప్పు అది. మనం నిజంగా డబ్బులు ఖర్చు పెట్టి ₹1 ఖర్చు పెట్టో, లేకుంటే మనకి ఎవరైనా పెద్దవాళ్ళు ఖచ్చితంగా మనకు చెప్పారు అంటే సో మనం చెప్పుకున్న ఒక రకం. కానీ సో మనకి ఎవరు చెప్పకుండా, ఫ్రీగా మనకి ఎవరు చెప్పకుండా, లేకుంటే మనం డబ్బులు ఇచ్చి తెచ్చుకోకుండా వేరే పర్టికులర్ పర్సన్ పాపం డబ్బులు ఖర్చు పెట్టి అతను తెచ్చుకుంటే సో దాన్ని తీసుకొని మనం వాడుకోవటము, మన కోసం మనం వాడుకోవడం అనేది నాకు తప్పు అనిపించింది లాస్ట్ వీక్. సో ఈ వీక్ అందుకని నేను నిన్న చేయని కూడా చేయలేదు ఏది. ఆ వీడియోస్ చూశాను, నేను చేయకూడచ్చు కానీ నేను చేయలే అదనమాట. సో అతని పేజ్ తీసేస్తారని చెప్పి మిగిలిన వాళ్ళందరూ భయపడుతున్నారా అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది నాకు. అందుకనే ఇంతమంది ఇంత కష్టపడుతున్నారని. బట్ నేనేమంటానంటే, సో షో మీద ఇంట్రెస్ట్ పోతుంది అనే వాళ్ళు, నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే చాలా క్లియర్గా ఒక స్టాటిస్టిక్స్ ఆలోచిస్తే చాలా ఆ షో చూసే వాళ్ళు ఒక 10 లక్షల మంది చూస్తుంటే శనివారం ఎపిసోడ్, దాంట్లో 10,000 మంది 15,000 మంది మాత్రమే లీక్స్ చూస్తున్నారు. ఇది పెద్ద ఛానల్స్ ఇవ్వకపోతే, చిన్న ఛానల్స్ ఇస్తుంటే. సో 10 లక్షల మంది ఎక్కడ, 15,000 మంది ఎక్కడ, సో అసలు షో ఫార్మాట్ ఎక్కడ పోతుంది, ఎక్కడ చెడిపోతుంది, ఎక్కడ చచ్చిపోతుంది. సరే పోనీ వీళ్ళందరూ వ్యూస్ కలిపి డిఫరెంట్ పర్సన్స్ అనుకున్నా, ఒకరికి 15,000, ఒకరికి 15,000, 30,000, ఇంకొకరికి 20,000, ఇంకొకరికి 20,000 వేసుకున్నా 1,00,000 మందికి వెళ్తుందేమో రీచ్. మిగిలిన 9 లక్షల మంది షోని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు కదా. సో ఆ 1,00,000 మందికి వెళ్తుంది అంటే వాళ్ళ ఛానల్ బేస్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడం కోసం ట్రై చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ. ఎవరి ఛానల్ బేస్ వాళ్ళకి కావాలి కదా. సో ఎల్లకాలం ఇదే చేస్తూ ఉన్నాం కదా. ఎండ్ ఆఫ్ ద డే అది డబ్బుల విషయమే కదా. ఇప్పుడు లీక్స్ కొనుక్కొచ్చుకోవడానికి డబ్బులు కావాలి, ఊరిని అక్కడ ఉన్న వాళ్ళు లీక్స్ ఇవ్వరు కదా. మన చుట్టాలు ఎవరు ఉండరు కదా, ఉన్నా బాగుండు. మన అక్కో మన చెల్లో అక్కడ పని చేస్తున్నా బాగుండు. మన అక్కో మన చెల్లో మన తమ్ముడో మన అన్నో అక్కడ పని చేయట్లే కదా. అలా కొంతమందికి పని చేసే వాళ్ళు కూడా ఉంటారండి, మనకి పని చేసే వాళ్ళు ఉండరు అయ్యా. మనం ఏం చేస్తాం దానికి, ఇదనమాట. సో లీక్స్ ఇవ్వచ్చు ఓకేనా, అది దానికి పేజ్ డిలీట్ చేపించేస్తారు, స్ట్రైక్స్ వేస్తారు వాళ్ళు, అంటే కొంచెం అది ఇబ్బందిగానే ఉంటుంది. సో అది ఎందుకో కరెక్ట్ కాదనిపించింది. అండ్ దట్టు ఎవరైతే వీడియోస్ చేశారు ఇప్పుడు వాళ్ళు భయపడేది కూడా అతని పేజ్ పర్టికులర్ పర్సన్ పేజ్, ఆ పర్టికులర్ పర్సన్ పేజ్ పోతుందని చెప్పి వీళ్ళు కూడా భయపడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. రెండు వైపులా కూడా చాలా తెలివి ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మధ్యలో పాపం బలిపశువు అయిపోయేది ఆ పర్టికులర్ పేజ్ అతనే, ఇంకెవ్వరు కాదండి. ఆ పర్టికులర్ పేజ్ అతను మాత్రమే, ఇది బిగ్ బాస్ ఆన్ వీల్స్ అని ఉంటుంది, ఆ పేజ్ అతను మాత్రమే సెంట్రిక్ గా గేమ్ నడుస్తుంది. నిజంగా అటుపక్క ఆదిరెడ్డి కానీ లేకుంటే శ్రీను బ్రో కానీ టార్గెట్ చేసి చెప్పింది ఆ పేజ్కే. ఇటుపక్క వాళ్ళు ఆ పేజ్ని అలా చేస్తారా, ఆ పేజ్ని అందుకు డిలీట్ చేపిస్తారు, ఎలా చేస్తారని భయపడుతుంది. లేకుంటే వీళ్ళకి అక్కడ, ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి లీక్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అక్కడి నుంచి వచ్చేస్తాయి లీక్స్, మనం వీడియో చేసేసుకోవచ్చు కదా. సో అలాంటి పర్టికులర్ పర్సన్ మనం ఎందుకు అనవసరంగా మనం ఆ పేజీని పోతున్నప్పుడు ఆ పేజీకి మనం సపోర్ట్గా నిలబడితే చాలు కదా అని నిలబడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. నేనేమంటానంటే, నేను రెండు పర్టికులర్ పాయింట్స్ విని మాట్లాడుతుంది ఏంటంటే, లీక్స్ వినే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, షో ఫార్మాట్ కంప్లీట్గా చెడిపోతుంది అనే అంత పెద్ద పెద్ద మాటలు అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పర్సంటేజ్ చాలా తక్కువ అది అందరికీ కలిపినా కూడా, అదనమాట నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మీరు కూడా కామెంట్ చేయండి. లీక్స్ ఇవ్వటం వల్ల నష్టం జరుగుతుంది అంటే, లీక్స్ ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుంది, నేను ఒప్పుకుంటా. కాకపోతే పేజెస్ డెవలప్ అవ్వాలి కదండి, అందరూ అలాగే డెవలప్ అయిన వాళ్ళే. సో అప్పుడు మీరు డెవలప్ అయినప్పుడు మీకు అది తప్పు కానప్పుడు, ఎదుటి వాళ్ళు డెవలప్ అవుతున్నప్పుడు అది తప్పు అనిపిస్తే ఎలా అండి?